ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ బర్త్డే కావడంతో ఉదయాన్నే అందరూ లేచి కార్తీక్ రూమ్కి వచ్చి హ్యాపీ బర్త్డే కార్తీక్ అని చెప్పేసి విష్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటమ్మా ఇదంతా, నాకు ఇదంతా నచ్చదు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే, నేను కాదురా ఇదంతా అరేంజ్ చేసింది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ శౌర్య వైపుకు చూసి, ఏంటి శౌర్య ఇదంతా చేసింది నువ్వా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య, లేదు నాన్న ఇదంతా చేసింది నేనే కాదు అమ్మ అని చెప్పేసి దీప వైపుకు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది అమ్మ చేసిందని చెప్పగానే కార్తీక్ దీప వైపు చూస్తూ ఉండిపోతాడు. దీప ఏంటి బయటనే ఉండిపోయావి, లోపలికి రా, లోపలికి వచ్చి నాన్నకి విష్ చెయ్యు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న దీప లోపలికి వచ్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య, అమ్మ ఇలా చెప్పకూడదు, షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ చెప్పాలి అని వాళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టి, ఇప్పుడు చెప్పమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం చాలా ఈజీగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, థ్యాంక్స్ దీప అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం, ఇలా కాదు ఈరోజు చాలా గ్రాండ్గా నాన్న బర్త్డే చేయాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, నాకు ఇలాంటి పార్టీలు ఏమీ ఇష్టం ఉండవు శౌర్య, నేను ఎప్పుడు నా బర్త్డేని ఇలా చేసుకోను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మాయి, వీడికి ఇటువంటివేమీ నచ్చవు, ఈ రోజున శివాలయానికి వెళ్ళి అక్కడే రోజంతా ఉంటే కార్తీక దీపాలని వదిలి మేము ఇంటికి వస్తాం, అప్పటిదాకా గుళ్ళోనే ఉంటాము అని చెప్పేసి, సరే అలాగే చేద్దాం అని చెప్పేసి శౌర్య కూడా అంటూ